భారత్ మాతాకి ఈరోజు మన భారతదేశం మరియు పాకిస్తాన్ యొక్క జరుగుతున్నటువంటి యుద్ధంలో దాదాపు మన భారతీయులు మన జమ్మూ కాశ్మీర్లో దాదాపు 26 మంది ఉగ్రవాదుల చేతిలో బలైన సందర్భం అందరికీ తెలిసిన విషయమే. దానికి పనిష్మెంట్ ఇవ్వాలని మన కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, ఇండియన్ ప్రభుత్వం దానికి గాను పాకిస్తాన్పై ఎంబడే చర్యలు తీసుకొని వాళ్ళను ఉగ్రవాదులను దాదాపు 80 నుంచి 90 మందిని మట్టు కర్పించినటువంటి సందర్భం అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఇప్పుడు డైలీ కూడా ఏదో ఒక చిన్న కార్యక్రమాలు పాకిస్తాన్ అనువున కూడా నిత్యం కూడా భారతదేశంపై దండయాత్ర చేస్తూ ఉన్నది. కానీ ఎక్కడ కూడా పై ఎత్తు సాధించలేకపోతున్నది. దానికి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు నిరంతరం కూడా శ్రమించి కష్టపడి ఎప్పటికప్పుడు పాకిస్తాన్ యొక్క ఎత్తుగడలను పసిగట్టి వాళ్ళని మీద దండయాత్ర చేసుకుంటూ వాళ్ళని ఎక్కడెక్కడ కూడా అరికడతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీలు కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ ఒక్క ఉగ్రవాదులనే మట్టి కర్పించే పరిస్థితి ఏర్పడుతున్నారు. కానీ ఎక్కడ జనాలనో ఏ సిటీలోనో ఎంచుకుంటలేడు. కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం అట్లా లేరు. మనం ఏడైతే సిటీలు ఉన్నాయో, ఏడైతే మనుషులు ఉన్నారో, ఏడైతే పౌరులు ఉన్నారో, ఏడైతే భారతీయులు ఉన్నారో వాళ్ళనే మట్టి కర్పించాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు పనిగట్టుకొని డైలీ కూడా ఫాలోఅప్లో ఉంటా ఉన్నారు. కానీ దానికి మన ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టుకుంటూ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ కూడా వాళ్ళ మనుగడ సాగనీయకుండా మన భారతీయులు, మన ఇండియన్ ఆర్మీలు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నది. మన యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలో తప్పకుండా ఈ యొక్క విజయవంతంగా మనం ఎక్కడ కూడా హాని జరగకుండా, కానీ అడపాదడప అక్కడక్కడ జరగాయని కావు. మొన్న మురళీనాయక్ గారు ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. చిన్న యువకుడు పాపము. ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఊరు వాళ్ళతోటి కానీ వాళ్ళ తల్లిదండ్రులతోటి కానీ నేను ఎన్ని రోజులు ఉన్నా సరే నేను దేశ సేవ చేస్తాను, ఈ ఆర్మీతో చేరుతాను, ఆర్మీలోనే ఆర్మీ డ్రెస్ తోటే నేను చనిపోవాలని ఉందని కూడా కోరుకోవడం జరుగుతుండేనంట. అదేవిధంగా కూడా ఆయన కూడా అమరులైనారు. ఆయనకు ఇప్పుడు మనం ఇది మీటింగ్ తర్వాత మనం ఒక 2 నిమిషాలు మౌనం కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క పాకిస్తాన్ గట్టి గుణపాఠం చెప్తుంది భారతదేశం. ఎక్కడ కూడా సందేహం లేదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్పై మన భారతదేశం ఖచ్చితంగా పై చేయి ఉంటుందని తెలియజేస్తూ మున్ముందు కూడా మన భారతీయులు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ యొక్క ఉగ్రవాదులను మట్టి కర్పించే విధంగా కృషి చేయాలని